చాలా మంది పేషెంట్స్ హెర్నియా ఆపరేషన్ చేయించుకున్నాక వేరే డిఫరెంట్ కంప్లైంట్స్తో హెర్నియా మళ్ళీ వచ్చిందని కానీ లేకపోతే ఇంకేదైనా కంప్లైంట్స్తో విజిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ పేషెంట్స్ని నేను ఏ మెష్ వేశారు అని అడిగితే చాలామందికి మెష్ వేశారో లేదో కూడా తెలియదు. హెర్నియా సర్జరీకి ఎప్పుడైనా కానీ వల అనేది వేయాలి, దాన్నే మనం మెష్ అంటాం. సో ఈ వల అనేది చాలా రకాలు ఉంటుంది. చాలామంది పేషెంట్స్ ఈ హెర్నియా సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా మెష్ గురించి అవగాహన లేకుండా ఉన్నారు. సో అసలు మెష్ అంటే ఏంటి? చిన్న చిన్న బెజ్జాలతో ఒక పాలీప్రొపలిన్, ఒక ప్రొలీన్ అనే ఒక మెటీరియల్తో మెష్ని తయారు చేస్తారు. పాలిస్టర్ ఇలా రకరకాల మెటీరియల్స్ ఉంటాయి తయారు చేసేటప్పుడు. ఈ మెష్ రెండు రకాలు ఉంటుంది. ఒంటి పొర, సింగిల్ లేయర్ మెష్, డబల్ లేయర్ మెష్, రెండు పొరలు. ఒక మెటీరియల్తో ఒక పొర, ఇంకొక మెటీరియల్తో ఇంకొక పొర, రెండు పొరలు మెషెస్. సో గజ్జల్లో వచ్చే హెర్నియాస్ చాలా కామన్గా చూస్తుంటాం. గ్రాయిన్ హెర్నియాస్ ఆర్ ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటాం. ఈ గజ్జల్లో వచ్చే హెర్నియాస్కి మనకు ఒంటి పొర మెష్ సరిపోతుంది, ఒక్క పొర మెష్. ఓకే, అదే బొడ్డు దగ్గర కానీ బొడ్డు పైన కానీ బొడ్డు చుట్టూతా ఎక్కడైనా హెర్నియాస్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఆపరేషన్ చేశారు పొట్టలో, ఓపెన్ ఆపరేషన్ కొన్ని సంవత్సరాల క్రితం, ఆ ఆపరేషన్ చేసిన స్కార్లో హెర్నియా వచ్చింది. ఇలాంటప్పుడు మనం రెండు పొరల మెష్ వేయాలి. రెండు పొరల మెష్కి ఒంటి పొర మెష్కి ఏంటి తేడా? రెండు పొరల మెష్ అసలు ఎందుకు తయారు చేస్తారంటే, ఒంటి పొర మెష్ మనం గజ్జల్లో హెర్నియాకి వేసినప్పుడు పేగులు ఆ మెష్కి తగలకుండా లోపల ఒక పొర ఉంటుంది. ఆ పొరకి ముందు భాగంలో మనం ఆ మెష్ని పెడతాం, ఒంటి పొర మెష్. సో ఆ మెష్ అనేది పేగులకి తగలదు. అదే రెండు పొరల మెష్ ఉంటే మనకి బొడ్డు దగ్గర వచ్చే హెర్నియాస్లో అది లోపల పెట్టినప్పుడు ఒక పొర కండరాల వైపు, చర్మం వైపు ఉంటే ఇంకొక పొర పేగుల వైపు ఉంటుంది. ఈ పేగుల వైపు ఉన్న పొర కరిగేలోపు బాడీనే ఒక లేయర్ ఫామ్ చేసేస్తుంది. సో ముందు వైపు ఉన్న చర్మం వైపు, కండరాల వైపు ఉన్న పొర కరగదు. లైఫ్ టైం మనకి ఆ మెష్, ఆ కరగని పొర అలానే ఉండిపోతుంది. అప్పుడే మనకి హెర్నియా అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. ఈ పేగుల దగ్గర టచ్ అయ్యేలాగా ఒంటి పొర మెష్ అనేది వేయకూడదు. వేస్తే ఒక్కొక్కసారి ఈ మెష్ వల్ల పేగులకు కూడా కొంచెం బెజ్జాలు పడే ఛాన్సెస్ ఉంటాయి. అది లైఫ్కే చాలా రిస్క్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.